టీవీకి స్వాగతం. కొత్త వారికి ఛాన్స్ ఇస్తే ఊరుకోం. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్లను తరిమి కొట్టండి. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చిన పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. 10 ఏళ్ల పాటు కష్టపడిన అసలు సిసలు కాంగ్రెస్ కార్యకర్తలను గోసపెడుతున్న వారిని తరిమి కొట్టాలి. తినే టైంలో మరొకడు వస్తే ఊకుంటామా? అభివృద్ధి పేరిట కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తీరుతో పాటు కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి. వాళ్ళకి ఇప్పటికీ ఏదైతున్నదో అసలు అభివృద్ధి అంటే నాకని తెలియదు. నేను నాకంటే నీకు అనుభవం ఉన్నదే కాదే, నాకంటే నీకు అనుభవం ఉన్నది, నాకంటే నీకు తెలివి ఉన్నది. పూర్ణ అభివృద్ధి అంటే నాకు తెలియదు. నాకు అభివృద్ధి అంటే ఏంటని యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ చలిగలి ప్రతి నియోజకవర్గంలో స్కూల్ ఆగి మొత్తం రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే 119 స్కూళ్ళు. ఒక జైతాలు కాదు, అలా చలిగలి ప్రాధాన్యత గుర్తించి నేను మెడికల్ కాలేజ్ పెట్టుకోని చెప్పానండి. చలిగలి ప్రాధాన్యత గుర్తించి మెడికల్ కాలేజ్ పెట్టుకోని చెప్పానండి. నేను పురియాక నేను ఏదో చెప్తున్నా, నేను చేస్తున్నా అర్థం కాదు. మీ చల్లగా మీరు అక్కడ గుట్రాజపల్లి ఎక్కడ చూసి ఎక్కడికన్నా యాదుకుని ఇప్పటికి కాగితం మీద ఉన్నది. ఇలా అభివృద్ధిలో అది నైతికంగా అవసరం అయితే పోరాటం చేస్తాం. మా హక్కుల సాధన కొరకు, మా హక్కుల సాధన కొరకు అవసరం పోరాటం చేస్తాం. జగిత్యాల అభివృద్ధి వాళ్ళ మేము ఎప్పుడు పోటీ పడ్డా ఇలా ఈ పగపడడంతో కాదు, ముఖ్యమంత్రి స్థాయి పోటీ నేను చెప్పిన నా పోటీ ఎవరితో వైఎస్ రాజశేఖర. నా పోటీ అంటే ఎవరితో పడ్డా, కేసీఆర్ తో పడ్డా, హరీష్ రావుతో పడ్డా, కేటీఆర్ తో పడ్డా. ఇలా జేఎన్టీ కళాశాల జగిత్యాల ముందు పడితే తర్వాత కేటీఆర్ పెట్టుకో, ముందు మన దగ్గర పెట్టిన పోయి సిరిసిలో మొన్నయింది. మన కేటీఆర్ దిగిపోయి ముందట. వ్యవసాయ కళాశాల ముందు మన దగ్గర అయింది, కేటీఆర్ దిగిపోయి ముందట అయింది. నాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ పులివెందులు ఉన్నది అని చెప్పంటే మళ్ళా జగిత్యాల ఉన్నది. నాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ ఏదైతుందో పులివెందులు ఉన్నది అంటే మళ్ళా మన దగ్గర ఉంది చెప్పండి. మన పోటీ అనేది ఏదైతుందో ఈ అల్ల తప్పగాలతో కాదు. మనం పోటీ పడతాం, ముఖ్యమంత్రి స్థాయితో పోటీ పడతాం. అభివృద్ధిలో మన అభివృద్ధి యొక్క ఆలోచన విధానం చెప్తున్నాను నేను. మన అభివృద్ధి యొక్క ఆలోచన విధానం ఎట్లుంటది అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆలోచన విధానం ఉండాలి మనం చెప్పంటున్నాను. ఏ కళాశాల కానీ, సాంకేతిక కళాశాల కానీ, వ్యవసాయ కళాశాల కానీ, మహిళా కళాశాల కానీ, ఏ కళాశాల కానీ విద్య ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవాళ టైబదా రద్దు నేను చేసిన ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయలేదా? మా పేపర్ రాష్ట్రం ధైర్యం వస్తుంది నాకు తెలియదు. కానీ మున్సిపాలిటీలో నిరుపేద వర్గాలు వీధి వ్యాపారాలు చేస్తుందో రోజు 50 రూపాయలు సుంకం పెట్టారు. ఈ పురాణాలు కూడా ఇతర కోసం తెలియదు. ఏ ముఖ్యమంత్రి రద్దు ఏదేం చేసిండే అంటున్నా నేను. నెలకు 1000 రూపాయలు లాభం చేస్తుండే. జగిత్యాల వీధి వ్యాపారం కూరగాయలు అమ్ముకునే మా అమ్మలు అక్కలకి ఏదైతుందో, జగిత్యాల కూరగాయలు అమ్ముకునే మా అమ్మలు అక్కలకి ఏదైతున్నదో నెలకు 1000 రూపాయలు, ఏట 10,000 రూపాయలు లాభం చేస్తుంది. 20 ఏళ్ళకి ఏట 10,000, 20 ఏళ్లకు 2 లక్షలు. ఏ ముఖ్యమంత్రి ఎందుకు చెప్తలేడు? ఏ ముఖ్యమంత్రి ఎందుకు ఆలోచన రాలేదు?
జగిత్యాల రోడ్ల బకెట్ రోడ్ల కోసం ఏదైతుందో మనం ఆలోచన చేసామంట. ఆలోచన విధానం చెప్పండి. 200 రూపాయలు నల్ల కలిసి ఇచ్చినాయా? ఏ ముఖ్యమంత్రి ఎవరు ఎందుకు ఇవ్వలేదే? జగిత్యాల 200 రూపాయలకు నల్ల కనెక్షన్ కుళాయి పైప్ తో పాటుగా ఎవరు ఎందుకు ఇవ్వలేదు? ఏ ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదు? ఈ ఆలోచన రావద్దు. అభివృద్ధి అంటే అది ఏదో కదా అభివృద్ధి అంటే ఏమనంటే నాకు అభివృద్ధి ఏంటి? అభివృద్ధి ఏమైనా రాజ్యం ఉంటారంటే కూడా అభివృద్ధి